పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ల మధ్య వివాహ బంధం ఏ విధంగా ముగిసిందనే విషయం చాలా సందర్భాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. పవన్ కళ్యాణ్తో విడాకులకు సంబంధించిన ప్రశ్నలకు చాలా సందర్భాల్లో రేణు దేశాయ్ కూడా క్లారిటీ ఇచ్చారు. అయినా కొంతమంది నెటిజన్స్ ఇదే అంశంపై రేణును ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో రేణు ఘాటుగానే సమాధానాలు ఇచ్చారు. అదేవిధంగా రేణు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టినా పవన్ అభిమానులు కామెంట్స్ పెడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తన పర్సనల్ లైఫ్లోకి పవన్ కళ్యాణ్ని తీసుకురాకండి అని రేణు చాలాసార్లు వేడుకుంది. అయితే పవన్ అభిమానులు మాత్రం రేణు ఎలాంటి పోస్ట్ పెట్టినా ఆ పోస్ట్ కింద కామెంట్స్ పెడుతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఏపీలో మంత్రి అయిన సందర్భంగా ఓ అభిమాని రేణును ట్యాగ్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్టుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది రేణు దేశాయ్. సుధాకర్ అనే పవన్ అభిమాని రేణు దేశాయ్ని ట్యాగ్ చేస్తూ, వదిన గారు మీరు కొన్ని రోజులు ఓపిక పట్టి ఉంటే బాగుండేది. ఒక దేవుణ్ణి పెళ్లి చేసుకుని ఆయన అంతరంగం తెలియకుండా వెళ్ళిపోయారు. కానీ ఈ రోజైనా మీకు పవన్ విలువ తెలిసింది. ఏది ఏమైనా విధి ప్రతిదీ నిర్ణయిస్తుంది. ఈ రోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు, చాలు వదిన, మిమ్మల్ని మిస్ అవుతున్నామంటూ కామెంట్ చేశాడు. ఆ పోస్టుకు రేణు రిప్లై ఇస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. సుధాకర్ గారు మీకు కొంచెమన్నా బుద్ధి ఉంటే ఇలా చెప్పరు. పవన్ కళ్యాణ్ను నేను వదిలేయలేదు, అతనే నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు. దయచేసి నన్ను టార్చర్ చేయకండి అని రేణు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఎక్స్లో వైరల్గా మారాయి.